మనం లాస్ట్ క్లాస్లో tan ఇన్వర్స్ x ఈక్వల్ cot ఇన్వర్స్ ఆఫ్ 1/x, x పాజిటివ్లో x నెగిటివ్లో -5+ అని చెప్పుకున్నామండి. నెక్స్ట్ sin ఇన్వర్స్ x ప్లస్ cos ఇన్వర్స్ x వాల్యూ π/2 అవుతుందండి. ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు -1 to 1 అండి. tan ఇన్వర్స్ x ప్లస్ cot ఇన్వర్స్ x కూడా π/2 అవుతుందండి. ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R. secant ఇన్వర్స్ x ప్లస్ cosecant ఇన్వర్స్ x వాల్యూ π/2 అవుతుందండి. ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు -∞ to -1 యూనియన్ 1 to ∞. చెప్పాలా మళ్ళీ సార్ ఫార్ములా చెప్పు. sin ఇన్వర్స్ x ప్లస్ cos ఇన్వర్స్ x, π/2. tan ఇన్వర్స్ x ప్లస్ cot ఇన్వర్స్ x చెప్పాలి నువ్వే అను. tan inverse x plus cot inverse x equals to π/2. Secant x plus cosecant inverse x equals to π/2. నెక్స్ట్ భావదిత్య ఫార్ములా చెప్పు. 8th 7th చదువు. sin inverse x plus cos inverse x π/2. All x belongs to -1, 1 నెక్స్ట్ tan tan inverse x plus cot inverse x is equal to π/2 for all x belongs to real numbers. Secant inverse x minus c plus cos inverse x is equal to π/2 for all x belongs to even minus minus. నెక్స్ట్ అండి tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, బాగా ఇంపార్టెంట్ ఫార్ములా అండి ఇది. ఇక్కడ అన్నీ రావాల్సిందే, ఒకటి కూడా రాకుండా ఉండడానికి లేదు. tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 - xy. ఇప్పుడు పడితే అప్పుడు కాదండి. ఫర్ x > 0, y > 0, x × y <1. రెండు పాజిటివ్లు ఉండాలి. ఈ రెండు యొక్క ప్రొడక్ట్ <1 ఉండాలి. రెండు పాజిటివ్లు ఉంటూ ప్రొడక్ట్ <1 అయినప్పుడు ఈ ఫార్ములా π+లోకి వెళ్ళిపోయిందండి. π+లోకి వెళ్ళిపోయింది. π+ tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 - xy. రెండు పాజిటివ్లు అవుతూ <1 ఉంటే ఇది పై రాదు, <1 ఉంటే పై వచ్చింది. x నెగిటివ్, y నెగిటివ్, x × y <1 ఉన్నప్పుడు -π+ వచ్చిందండి. x ప్లస్ y బై 1 - xy. అయితే మన ఫార్ములాలో మన ప్రాబ్లమ్స్ న్యూమరికల్ సమ్స్ వాడేటప్పుడు ఈ రెండింటినే వాడుతూ ఉంటాం ఎక్కువగా. ఈక్వల్ టు π/2 వచ్చిందండి. ఈ రెండు యొక్క ప్రొడక్ట్ వాల్యూ 1 అయినప్పుడు, x × y 1 అయినప్పుడు, ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ వాల్యూ 1 అయినప్పుడు tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఎంత వచ్చింది? π/2 వచ్చింది. రెండు పాజిటివ్ అవుతూ x × y <1 అయితే ఈ ఫార్ములా, x × y <1 అయితే ఈ ఫార్ములా. నెక్స్ట్ అండి రాసినట్టేనా అందరూ? భావదిత్య ఫార్ములా రాసినట్టేనా? రాస్తున్నా సార్ 8th 1 రాస్తున్నా. అమ్మా లిక్స్ చదువు ఒకసారి. సార్
చదువు. tan inverse x plus tan inverse y equals to tan inverse x plus y by 1 minus xy. If x greater than 0, y greater than 0, xy less than 1. That is Pi equal to plus that equals to pi plus tan inverse x plus y by 1 minus xy. If x greater than 0, y greater than 0, xy greater than 1. That equals to minus pi plus tan inverse x plus y by 1 minus xy. If x less than 0, y less than 0, xy greater than 1. That equals to pi by 2 if xy equals to 1. Next, 9th one. Tan inverse x minus tan inverse y. Tan inverse of x minus y by 1 plus xy. X greater than 0, y greater than 0. Next అండి 10th one. Two tan inverse x is equal to sin inverse లో చెప్పమంటే sin inverse of 2x by 1 plus x square చెప్పాలి. If minus 1 less than x less than or equal to 1. Cos inverse లో చెప్పమంటే 1 minus x square by 1 plus x square. If x greater than or equal to 0. Tan inverse లో చెప్పమంటే if minus 1 less than x less than 1. ఇక్కడేమో క్లోజ్డ్ -1 to 1, ఇక్కడేమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇక్కడేమో ఓపెన్ -1 to 1. ఇది కూడా వస్తాయి, అన్ని ఇంపార్టెంటేనండి, ఎక్కడ కూడా ఒక్కటి కూడా రాకుండా ఉండదు. ఈ ఫార్ములాలు మొత్తం 10 ఫార్ములాలు కూడా బాగా నోటికి వచ్చి ఉండాలండి. బాగా చెప్పి చదువమ్మాయి, లాస్ట్ 10th చదువు లిఖిస్తా. Sir, 2 tan inverse x equals to sin inverse of 2x by 1 plus x square. If 1 minus 1 is less than or equals to x less than or equals to 1, that equals to cos inverse of x 1 minus x square by 1 plus x square. If x greater than or equals to 0, that equals to tan inverse 2x by 1 minus x square. If 1 minus 1 less than x less than 1. ఓకే, మెయిన్ ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఒకసారి వెనక్కి వెళ్తే డొమైన్లు -1 to 1, రెండు ఆర్లో -1 కోణం మధ్యలో ఉంటే -1 కోణం మధ్యలో ఉండదు. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డొమైన్లు -1 కోణం మధ్యలో, ఆర్లో -1 కోణం మధ్యలో ఉండదు. రేంజ్లు చూడండి, సైన్ ఇన్వర్స్కి, టాన్ ఇన్వర్స్కి, కొసికెంట్ ఇన్వర్స్కి రేంజ్లు రఫ్గా మాట్లాడితే -90 to 90, -90 to 90, -90 to 90 మధ్యలోంచి 0 పక్కన పెట్టాలి. మిగతా మూడింటికి 0 to π, క్లోజ్డ్, ఓపెన్, 0 to π లోంచి మిడిల్లో ఉండే పై పెట్టి పక్కన పెడతాం. గుర్తుకుంటాయా? వీటికి ఇప్పుడు నేను గ్రాఫ్లు డ్రా చేయబోతున్నా. లాస్ట్లో మీకు ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ గ్రాఫ్లు డ్రా చేశాను నేను స్టార్టింగ్లో. ట్రిగ్నామెట్రీ ఫంక్షన్, ప్రతి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్కి గ్రాఫ్ వచ్చి ఉండాలి. అట్లాగే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీకి కూడా గ్రాఫ్లు వచ్చి ఉండాల్సిందండి తప్పనిసరిగా. డొమైన్ రేంజ్లు గ్రాఫ్లు వచ్చేసేయాలండి, బాగా ఇంపార్టెంట్ ఇన్వర్స్ కూడా. ఇంకనా లాస్ట్లో ఇప్పుడు గ్రాఫ్కి వెళ్ళబోతున్నామండి.
గ్రాఫ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. మీకు తెలుసండి, డొమైన్ తెలుసు ఎంత డొమైన్. క్లోజ్డ్ -1 to 1. రేంజ్ తెలుసు మీకు ఎంత, minus -π/2 to π/2. 5/2. మనం ఇప్పుడు tan ఇన్వర్స్ ఎక్స్ కర్వ్ డ్రా చేయాలి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ కర్వ్ డ్రా చేయాలి. -1 to 1. 5/2 అనేది 1 కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? 5/2 అనే వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువే ఉంటుంది. అంటే ఈ విడ్త్ కంటే ఈ విడ్త్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 5/2 -5. చూడండి, ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ కర్వ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది అప్వర్డ్, ఇది డౌన్వర్డ్ పారాబోలాలు తీసుకోండి. ఈ షేప్లో ఉంటుందంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ కర్వ్ ఈ షేప్లో. సైన్ ఇన్వర్స్ 1 అంటే 5/2, సైన్ ఇన్వర్స్ 0 అంటే 0, సైన్ ఇన్వర్స్ -1 అంటే -5/2. ఇంకా ఈ షేప్లో ట్రై చేసుకోవటమేనండి. ఇట్లా కిందకు వచ్చి ఇట్లా వచ్చి ఇలా టచ్ చేస్తే ఇలా వెళ్ళాలి. మళ్ళీ డొమైన్ ఎంత చెప్పండి ఒకసారి. -1 to 1. రేంజ్ ఎంత చెప్పండి? -π/2 to π/2. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 5/2, సైన్ ఇన్వర్స్ 0, సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1. ఇక ఈ షేప్లో డ్రా చేయండి కిందకి. ఇది సైన్ ఇన్వర్స్ ఎక్స్ షేప్ ఈ షేప్లో ఉంటే కాజ్ ఇన్వర్స్ ఎక్స్ షేప్ ఈ షేప్లో ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది. ఇప్పుడు డ్రా చేయటం. నెక్స్ట్ గ్రాఫ్ ఆఫ్ కాజ్ ఇన్వర్స్ ఎక్స్. డొమైన్ చెప్పండి. -1 to 1. రేంజ్ చెప్పండి. 0 to π. 0, π. ఇందాకలాగా -1 to 1 తీసుకోండి. ఇంత ముందలైతేనేమో -π/2 to π/2. ఇప్పుడు 0 to π. 0 to π అంటే ఇక్కడ π/2 తీసుకోండి, ఇక్కడ π తీసుకోండి. కాజ్ ఇన్వర్స్ ఆఫ్ -1 π, కాజ్ ఇన్వర్స్ 0 π/2, కాజ్ ఇన్వర్స్ 1, కాజ్ ఇన్వర్స్ 1 0. ఎందాలనుకున్నాం ఈ షేప్లో ఈ షేప్ గీయాలని. కాదని చెప్పాలి అమ్మాయి. కాజ్ ఇన్వర్స్ ఆఫ్ -1 చెప్పాలి. కాజ్ ఇన్వర్స్ ఆఫ్ -1, π. కాజ్ ఇన్వర్స్ ఆఫ్ -1, π, sir. కాజ్ ఇన్వర్స్ ఆఫ్ 0, π/2. కాజ్ ఇన్వర్స్ ఆఫ్ 1 0. 0. ఈ షేప్లో వెళ్ళిపోయింది. ఇంపార్టెంట్, గ్రాఫ్కి ఇంపార్టెంట్. మీరు ఎక్కువగా ఫార్ములాకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తే క్యాలిక్యులస్ బాగా వచ్చింది మీకు. ట్రిగ్నామెట్రీ బాగా ఇంపార్టెన్స్ ఇస్తే క్యాలిక్యులస్ బాగా వచ్చింది. నెక్స్ట్ గ్రాఫ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్. డొమైన్ ఆర్ రేంజ్ ఓపెన్ -π/2 to
ఓపెన్. ఆర్ రియల్ నెంబర్స్ -π/2 to π/2. చూడండి ఇందాల అప్వర్డ్ డౌన్వర్డ్ డ్రా చేసాం. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెరబోలా డ్రా చేయండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెరబోలా డ్రా చేయండి. ఈ షేప్ లో ఉంటుంది tan ఇన్వర్స్ x, ఈ షేప్ లో ఉంటుంది cot ఇన్వర్స్ x. ఈ షేప్ లో ఉంటుందండి. కాకపోతే దీంట్లో కలపకూడదు. వెళ్తా ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తా ఉంటుంది, ఇట్లా ఇంక్రీజింగ్ అవుతూ వెళ్తా ఉంటుంది. ఇట్లా ఇటు కింద కిందకి వెళ్తున్నట్టు కనపడాలి కాబట్టి కింద తీసుకెళ్ళి కలపపోకండి. అయిపోయిందా? లాస్ట్ ఇంకొక డ్రా చేసి వెళ్ళిపోదాం. అయిపోయినట్టేనా అందరిదే? Yes, sir. ఏంటి భావదైత్య జాగ్రత్తగా ఉండవా? అయిపోయిందా? ఫాలో అవుతున్నట్టేనా? మాట్లాడాలి. సార్ వినిపిస్తుందా? వినపడుతుంది. ఫాలో అవుతున్నట్టేనా? ఎస్ సార్, ఎస్. గ్రాఫ్ ఆఫ్ cot ఇన్వర్స్ x డొమైన్ చెప్పండి. ఆర్ రేంజ్ చెప్పండి. ఓపెన్ 0 to π -∞ 0 to π. ఇందాక చెప్పుకున్నాము రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెరాబోలాలు తీసుకుని ఈ షేప్ లో డ్రా చేయాలనుకున్నాం. జీరో π/2 π ఈ షేప్ లో. మినిమం ఈ 4 ప్రిపేర్ అవ్వండి. ఇంకెప్పుడన్నా అవసరం ఉంటే ఎక్కువగా అవసరపడుతుంది 99%. ఎప్పుడన్నా అవసరం ఉంటే చూసుకోవచ్చు. ఇక ఈ 4 చూసుకోండి మినిమంలో గ్రాఫ్లు. ఈ గ్రాఫ్లు వస్తుంటే కానీ మీకు లిమిట్స్లో సమ్స్ డెప్త్కి వెళ్తున్నప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి. సరే అండి, రేపు వచ్చేసేయండి.